Hello, hi traders. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు సెక్యూరిటీస్. దిస్ ఈస్ డే 13 ఆఫ్ మై 1 లాక్ వీక్లీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మనం ఈ 30 డేస్‌లో నేను ఏవైతే నా స్పెషలైజ్డ్ నాకు ట్రేడింగ్ సిస్టమ్ ప్రకారం ఏవైతే ఈక్విటీస్‌లో ట్రేడ్స్ తీసుకుంటామో అవన్నీ ట్రాన్స్‌పరెంట్‌గా మన యొక్క ఈ సిరీస్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకైతే ప్రొజెక్షన్ పరంగా నేర్చుకోవడానికి చాలా అయితే యూజ్‌ఫుల్ అయితాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు మనకి డేట్ వచ్చేసి చూస్తే 29థ్ మే అండి. ఈ ట్రేడ్ వచ్చేసి 29 మేకి సంబంధించింది. అందులో భాగంగా మనం ఈరోజు మార్కెట్ విషయానికొస్తే మార్కెట్ చూడొచ్చు. మనకి ఈరోజు గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఆల్మోస్ట్ 200 150 ప్లస్ పాయింట్స్ వరకైతే గ్యాప్ అప్‌లో అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఇక మార్కెట్ ఓవరాల్‌గా గ్రీన్‌గానే ఉంది. బట్ ఏంటంటే మార్కెట్ అనేది మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! మార్కెట్ అనేది 1% వరకు మూవ్ అయితే ఆ తర్వాత సాచురేషన్ లిమిట్ అనేది అయిపోతుంది. అంటే మనకి నిఫ్టీ సాచురేషన్ లిమిట్ ఏంటి అంటే అది యావరేజ్‌గా మనకి ఒక ఇంట్రాడేలో 1% ఆర్ 1.5% మాత్రమే మూవ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే కన్సాలిడేషన్ అవుతా ఉంటుంది. సేమ్ అదే విధంగా చూడొచ్చు. మనకి మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇదే లెవెల్‌లో మనకి కన్సాలిడేషన్ అవుతా ఉన్నది. చూడొచ్చు. మనకి ఈ లెవెల్‌లోనే అంటే దాదాపు 50 పాయింట్స్ రేంజ్‌లోనే అక్కడక్కడ కన్సాలిడేషన్ అవుతూ డే మొత్తం కన్సాలిడేషన్ అవుతూనే ఉంది. మనకి ఎలాంటి మూవ్ రాలేదు. సో, అదే విధంగా నేనేం చేశానంటే ఈరోజు మనకి మార్కెట్ ఆల్రెడీ పాజిటివ్‌లో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఒక పాయింట్‌కెళ్ళిన తర్వాత మనకి రివర్సల్ అవ్వాలి. ఆర్ అక్కడే కన్సాలిడేషన్ అవ్వాలి. సో, అందువల్ల నేనేంటంటే ఈరోజు మార్కెట్‌లో బుల్లిష్‌గా ఉన్న సెక్టార్‌లలో ఏ స్టాక్స్ బాగున్నాయో నేను వాటిలో అయితే ఫిల్టర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ పరంగా మనకి తక్కువ స్టాప్ లాస్‌తో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే స్టాక్‌ని అయితే నేను అదే విధంగా అయితే ఫైండ్ ఔట్ చేయగలిగానండి. సో, చూడొచ్చు మనకి ఈరోజు నిఫ్టీ సెక్టార్‌లో ఏ స్టాక్స్ అన్నీ బుల్లిష్‌గా ఉన్నాయో చూడొచ్చు. మనకి ఈరోజు ఎక్కువగా చూస్తే మెటల్ సెక్టార్ అనేది మంచి బుల్లిష్‌గా ఉందండి. ఈరోజు దాంట్లో స్టాక్స్ అన్నీ కూడా మంచిగా పెర్ఫార్మన్స్ చేశాయి. అలాగే సేమ్ అదే విధంగా మనకి నిఫ్టీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మంచిగానే పెర్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. సో, వాటన్నిటిలో నేనైతే ట్రేడ్ తీసుకోకుండా ఈరోజు ట్రెండ్‌కి కొంచెం రివర్సల్‌గా అయితే వెళ్ళానండి. అది కొంచెం నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్నప్పుడు నా యొక్క మిస్టేక్‌గానే భావించాను. ఎందువలనంటే ఆ స్టాక్ అనేది నేను ఇండివిడ్యువల్‌గా ఎతికాను. ఆ సెక్టార్ స్ట్రెంత్ లేకుండా నేను నార్మల్‌గా అయితే వెతకడం జరిగిందండి. ఆ స్టాకు ఏంటి అనేది మీకు ఈ వీడియో అయితే చెప్తాను చూడండి. సేమ్ అదే విధంగా నేను గత వీడియోస్‌లో చెప్పాను గదా! నేను ఏవైతే ఎంట్రీస్ తీసుకుంటా అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తానని. నేను అదే విధంగా ఈరోజు కూడా నేను ఏవైతే నాకు వాచ్ లిస్ట్‌లో స్టాక్స్ ఉన్నాయో, ఆ స్టాక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. అవి ఆ ఛానెల్‌లో నేను ఏవైతే నాకు వాచ్ లిస్ట్‌లో ఇంట్రాడే స్టాక్స్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ లిస్ట్ అయితే అక్కడ పెడతాను. అవి మీరు ఇంటర్‌డే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవడానికి అవైతే మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. చూడొచ్చు మనకి మార్నింగ్ నేను నాకు ఇంట్రాడే వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు ఈరోజు నాకు వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ వచ్చేసి ఏబీ ఏబీబీ స్టాక్ అండ్ పర్సెంట్ సిస్టమ్స్, ఐటీసీ అండ్ నెస్లే అండి. చూడొచ్చు ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను మార్నింగ్ ఏంటంటే ఆహ్, మార్నింగ్ ఈ ఐటీసీ ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి నేనైతే బుల్లిష్ సైడ్ అయితే ఎంట్రీస్ అయితే ఈ స్టాక్స్‌లో అయితే తీసుకుందాం అనుకున్నానండి. బట్ ఏంటంటే ఇది ఇక్కడ రివర్సల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఓఆర్‌పీ స్ట్రాటజీ ప్రకారం బ్రేకౌట్ ఇచ్చింది కానీ ఈ లెవెల్ అయితే సస్టైన్ అయితే అవ్వలేదు. సో, అందులో విధంగా నేనైతే ఈ డా నెస్ అందువల్ల నేనేంటంటే ఈ ఎఫ్ఎన్‌సీజీ సెక్టార్‌లో ట్రేడ్స్ అయితే తీసుకోలేకపోయానండి. చూడొచ్చు మనకి ఒక స్టాక్‌లో రివర్సల్ అయిపోతే ఆటోమేటిక్‌గా మిగతా స్టాక్స్ కూడా రివర్సల్ అయితాయి. మనం ఇంట్రాడే స్టాక్స్‌లో మనం సెక్టార్ వైస్‌గా ఎంట్రీస్ తీసుకున్నాం కాబట్టి మనకి నిఫ్టీ ఒక సెక్టార్‌లో ఎఫ్ఎంసీజీ సెక్టార్ పడిపోతున్నాయి కాబట్టి దాంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా పడిపోతాయి. సేమ్ అదే విధంగా మనకి నిఫ్టీ ఐటీ సెక్టార్ పెరుగుతుంది కదా! ఐటీ సెక్టార్ పెరుగుతుంటే దాంట్లో ఉన్న టీసీఎస్, విప్రో, ఇంకా ఎల్ఎన్‌టీ, మైండ్‌ట్రీ, ఇంకా టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఒకవేళ నిఫ్టీ ఐటీ గాని ఫాలో అవ్వడం జరిగితే ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి. సేమ్ అదే విధంగా మనం సెక్టార్‌ని బేస్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మనం సెక్టార్‌ని కూడా ఒక పక్క ఫోకస్ చేస్తూ ఉండాలి. సేమ్ అదే విధంగా మనం ఈరోజు ఎఫ్ఎన్‌సీజీ సెక్టార్ స్టాక్స్‌లో అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకోలేకపోయానండి. ఇంకా ఐటీ సెక్టార్‌లో కూడా చూడొచ్చు. మనకి మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది బుల్లిష్‌గా ఉంది. ఐటీ సెక్టార్ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉన్నాయి. బట్ కొంచెం ప్రైస్ యాక్షన్ పరంగా మంచిగున్న స్టాక్ ఏదంటే
పర్సిస్టెంట్ అండి. చూడొచ్చు మనకి. ఆహ్, ప్రైస్ యాక్షన్ పరంగా బానే ఉంది. కానీ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఫుల్ బాడీ స్ట్రెంత్ క్యాండిల్స్ లేకుండా ఓన్లీ విక్స్ మీన్స్ అంటే డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతున్నాయి. సో, అందువల్ల నేను ఈ స్టాక్‌నైతే ఇంట్రాడే ట్రేడింగ్ కోసమైతే అవాయిడ్ చేయడం జరిగిందండి ఈరోజు. సేమ్ ఇంకా నేను తీసుకున్న ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి మీకైతే చెప్తాను చూడండి. ఈరోజు నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి ఏబీబీ స్టాక్ అండి. చూడొచ్చు మనకి నేను కరెక్ట్‌గా ఏ టైంలో ఎంట్రీ అయితే తీసుకున్నా అంటే 9:35 ఆ టైంలో అయితే ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. అది కూడా నేనేంటంటే డౌన్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నానండి. చూడొచ్చు నేను డౌన్ సైడ్ ఎంట్రీ ఎలా అంటే ఇది మోస్ట్‌లీ ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు మాత్రం నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. బట్ ఏంటంటే చూడొచ్చు మనకి సడెన్‌గా ఒక్క క్యాండిల్‌లోనే మనకి స్పైక్ అనేది వచ్చి మొత్తం రివర్సల్ అనేది అవ్వడం జరిగింది. చూడొచ్చు నేను 9:35కి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ స్టాక్ అన్నది నాకు ఎస్ఎల్‌కి దగ్గరగా వచ్చింది. నేను ఎస్ఎల్ వచ్చేసి ఈ స్టాక్‌లో 40 పాయింట్స్ వరకైతే పెట్టాను. చూడొచ్చు మీరు. నేను 9:35కి ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ 2 క్యాండిల్స్‌లోనే రివర్సల్ అయింది. బట్ నేను స్టాప్ లాస్‌కి స్టిక్ స్ట్రిక్ట్ అయ్యి ఉన్నా కాబట్టి ఇక్కడ నాకు ఆల్‌మోస్ట్ ఒక 10 పాయింట్స్ గ్యాప్‌లో మళ్ళీ అనేది స్టాక్ నా యొక్క డైరెక్షన్‌లో మూవ్ అవ్వడం జరిగింది. సేమ్ అప్పుడు నేనేంటంటే దీన్ని నేను ఆపర్చునిటీగా తీసుకున్నాను. కానీ అందులో ఈరోజు నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటిదంటే ఈ స్టాక్‌కి మనకి సెక్టార్ సపోర్ట్ అనేది లేదు. నేను ఓన్లీ సేమ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఎంట్రీ తీసుకున్నాను. అయినా కానీ నేను మిస్టేక్‌గా భావించాను. సరే కానీ మనం ఈరోజు ఎట్లా ప్లాన్‌లో స్టిక్ అయ్యి ఉందామని నేను సేమ్ అదే ప్లాన్‌కి స్టిక్ అయ్యి ఉన్నాను. ఇది ఆహ్, ఈ స్టాక్ ఎప్పుడైతే చూడొచ్చు మనకి 9:55 ఈ టైంలో ఈ స్టాక్ అనేది నా యొక్క డైరెక్షన్‌లో వెళ్ళడం జరిగింది. అంటే నాకు ఇక్కడి దాకా ఎళ్ళాక నాకు 300 వరకైతే ప్రాఫిట్ చూయించడం జరిగింది. నేను అప్పుడేం చేశానంటే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోకుండా ఓన్లీ నేను కాస్ట్ టు కాస్ట్ అయితే పెట్టాను. అప్పుడేంటంటే మనకొస్తే 1:1 ఆర్ 1:2 టార్గెట్ వస్తుంది. లేకపోతే మనం కాస్ట్ టు కాస్ట్‌లో అంటే ప్రాఫిట్‌లోనే ఎగ్జిట్ అవుతామని నేనైతే పెట్టుకున్నాను. సేమ్ నాకు నెక్స్ట్ క్యాండిల్‌లోనే కాస్ట్ టు కాస్ట్‌లో ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ థట్ ఏం జరిగిందో చూడొచ్చు మనకి. ఆఫ్టర్ థట్ మనకేం జరిగిందంటే నాకు ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. స్టాక్ కూడా మనకి నేను ఈ లెవెల్‌లో స్టాప్ లాస్ పెట్టుకుంటే చూడొచ్చు. నేను అక్కడ స్టాప్ లాస్ నుంచి ఈ స్టాక్ అనేది దాదాపు 500 300 రూపీస్ వరకు అయితే ఆహ్, 300 రూపీస్ వరకైతే ఇంకా గ్రీన్‌లోకెళ్ళడం జరిగింది. అంటే పాజిటివ్‌లోకెళ్ళడం జరిగింది. నేను తీసుకున్న ట్రేడ్‌కి వ్యతిరేకంగా ఎళ్ళడం జరిగింది. ఇందులో నేను స్టాప్ లాస్ పెట్టడం వల్ల నా యొక్క హ్మ్. క్యాపిటల్ అయితే సేఫ్‌గా ఉంది. అదే కానీ నేను కానీ స్టాప్ లాస్ గాని పెట్టకపోతే నాకు ఈ స్టాక్‌లో దాదాపుగా 4,000 వరకైతే లాస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా! మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టడం ఎంత ముఖ్యమో, సేమ్ అదే విధంగా మీరు కూడా ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ట్రేడ్ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ అన్నది అది ఎట్లా అంటే మీ పొజిషన్ సైజ్‌కి తగ్గట్లుగానే మీరు ప్లాన్ చేసుకొని ఎగ్జాంపుల్ మీ దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉంటే, ఆర్ 2,00,000 క్యాపిటల్ ఉన్నా, ఆర్ 10,000 క్యాపిటల్ ఉన్నా గానీ, మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండాలి. మన క్యాపిటల్ మీద 1% పెడుతున్నామా, 2% పెడుతున్నామా. సేమ్ అదే విధంగా మీ దగ్గర 10,000 ఉంటే 1% అంటే రూ. 100 మాత్రమే స్టాప్ లాస్ పెట్టి మిగతావి మీరు ట్రైలింగ్ కాస్ట్ టు కాస్ట్ ఆ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎట్లా అంటే మీరు ఒక పొజిషన్ సైజింగ్ తీసుకుంటే 10,000 క్యాపిటల్‌తో ట్రేడింగ్ చేస్తుంటే మీరు ఎవ్రీడే అంటే మీరు ఎప్పటి వరకైతే ప్లాన్ అనుకుంటారో అప్పటి వరకు మీరు ఒకటే క్యాపిటల్‌తో ట్రేడ్ చేయాలి. మీరు ఒకరోజు 10కి ఇంకో రోజు 20కి అట్లా చేస్తుంటే మనకి ఒకరోజు లాసెస్ వచ్చిన రోజు ఎక్కువ రావచ్చు. ప్రాఫిట్స్ వచ్చిన రోజు తక్కువ రావచ్చు. సో, దీంట్లో మనం ఆహ్, మంచిగా ప్లా మంచిగా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి కన్సిస్టెంట్‌గా ఉండాలంటే మన పొజిషన్ సైజింగ్ కూడా కన్సిస్టెంట్‌గా అయితే ఉండాలండి. అదే నేను ఈ వీడియోస్‌లో అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఈరోజు నా యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతొచ్చిందో మీకైతే చూపిస్తాను చూడండి. ఈరోజు నాకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి నాకు 110 వరకైతే ఈ స్టాక్‌లో అయితే ప్రాఫిట్ రావడం జరిగిందండి. చూడొచ్చు మీరు. నేనేంటంటే కాస్ట్ టు కాస్ట్ అనేది పెట్టడం జరిగాను కదా! అంటే దీంట్లో నాకు ఇంతకీ స్టాక్ అనేది మనం ఇంట్రాడే ఇంతవరకు గెయిన్ చేసాం కాబట్టి అట్‌లీస్ట్ గ్రీన్‌లో అన్నా క్లోజ్ చేద్దామని నేనైతే కాస్ట్ టు కాస్ట్‌కి కొంచెం ముందు పెట్టాను. సో, అందువల్ల నాకు దీంట్లో 100 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. మనం దీంట్లో ప్రాఫిట్స్ కాకుండా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అన్నదైతే ముఖ్యమండి. మనం ఈ 13 డేస్ ట్రేడింగ్ సీరీస్‌లో మనం దాదాపుగా ఓన్లీ 5 డేస్ మాత్రమే లాస్‌లో ఉన్నా. మిగతా 8 డేస్ కూడా మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం. బట్ ఏంటంటే ఈ మార్కెట్ అనేది మనం తీసుకున్న డైరెక్షన్‌లో ఎక్కువ ఫాలో అవ్వడం కాబట్టి మనకి ఎక్కువ
రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న స్టాక్స్ అయితే తగలడం లేదు. బట్ సేమ్ ఇదే ప్లాన్‌ని, ఇదే డిసిప్లిన్‌తో మనమైతే మెయింటైన్ చేస్తుంటే మనకి ఏదో ఒక రోజు మంచి ట్రేడ్స్ అయితే వస్తాయి. ఆ రోజు మనకి మార్కెట్ అనేది మంచిగా రివార్డ్స్ అయితే ఇస్తుందండి. అదే నేను నమ్ముతాను. మనం మనం మన ప్లాన్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటే మార్కెట్ అనేది ఏదో ఒక రోజు మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మీరు కూడా ఎవరైనా బిగినర్స్ ఆర్ ఎవరైనా అడ్వాన్స్డ్ వాళ్ళు ట్రేడ్ చేస్తుంటే అడ్వాన్స్‌గా ట్రేడ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎలాగో వాళ్ళకంటూ ప్లాన్ అంటూ ఒక ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. వాళ్ళు అలానే ఫాలో అవుతారు. బట్ బిగినర్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు మీకంటూ ఒక ప్లాన్ అది స్టాక్స్ అయినా కావచ్చు, ఇండైసెస్ అయినా కావచ్చు. అంటే మీన్స్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఏదైనా కానీ ఒక ప్లాన్‌కి స్టిక్ అయ్యి ఒకే దాంట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు మల్టిపుల్ స్ట్రాటజీస్ అయితే ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందువల్ల అంటే మీకు ప్రాబబిలిటీ అనేది ఎక్కువ మీ స్ట్రాటజీ తరచుగా చేంజ్ చేయడం వల్ల మీకు ప్రాబబిలిటీ అనేది తగ్గుతుందండి. అంటిల్ మీ ప్రాఫిటబుల్ అయ్యే వరకు ఒకే స్ట్రాటజీ మీదైతే వర్క్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా మన వీడియోస్‌లో డే 13 వరకు వచ్చాం కాబట్టి మీకింకా ఏమన్నా మన వీడియోస్‌లో ఏమైనా స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా మనకేమన్నా ఇన్‌పుట్స్ ఇవ్వాలనుకున్నా మా యొక్క ట్రేడింగ్ జర్నీ గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకున్నా గానీ, మీకేమన్నా సలహాలు కావాలనుకున్నా గానీ కింద డిస్క్రిప్షన్‌లో మా యొక్క వాట్సాప్ నంబర్ అయితే ఉంటుంది. దానికైతే మీరైతే మెసేజ్ చేయొచ్చు. మేమైతే మీకు గైడెన్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.